మనకి ఈవే బిల్ అంటే ఏంటి, ఈవే బిల్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు, ఓకే ఇండియాలో ఈవే బిల్లు ఏ రాష్ట్రాల్లో ఎంత లిమిట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత లిమిట్ ఉంది, వాటిని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. అండ్ ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ రెండు కూడా చూద్దాం. ఈవే బిల్ని మనం ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. దీని ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ అంతా జిఎస్టీ పోర్టల్లో దీనికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనం జనరేట్ చేస్తాం. ఎందుకు చేయాలి సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. అంటే ఇప్పుడు సరుకు అంటే స్టాక్ కన్సైన్మెంట్, ఓకే స్టాక్ని కన్సైన్మెంట్ అంటారు. దీనికి ఒక యూనిక్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి స్టాక్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి పంపిస్తుంది. దీంట్లో సప్లయర్ ఎవరు, రిసీవర్ ఎవరు, గివర్ ఎవరు, రిసీవర్ ఎవరు, ఏ డిస్ట్రిక్ట్ పర్సన్, ఏ స్టేట్ పర్సన్, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఓకే ఎంత వాల్యూస్కి సేల్ చేస్తున్నాం, ఓకే ఐటమ్స్ ఏంటి అన్నీ ఎవిడెన్స్. అంటే ఏంటి, లీగల్గా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయడాన్నే ఎవిడెన్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ ఉండదు. దానికి కన్సైన్మెంట్ అంటారు. ఓకే ఇప్పుడు రోడ్ల మీద వెళ్తా ఉంటే అప్పుడప్పుడు రోడ్ల మీద పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఈవే బిల్ తీయమని అడుగుతారు. అంటే సరుకు లీగల్గా వెళ్తుందా ఇల్లీగల్గా వెళ్తుందా అనేది అప్పుడప్పుడు ఆపుతారనమాట. ఓకే మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ వెళ్ళాలి అంటే మినిమం సేల్స్ ఇన్వాయిస్ ఎంత ఉండాలి అంటే 50,000 ఉండాలి. 50,000 అబోవ్ ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్లో ఈవే బిల్ జనరేట్ చేయాలి. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ద ఈవే బిల్ నీడ్స్ టు బి జనరేటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ ఇంటర్స్టేట్ ఆర్ ఇంట్రాస్టేట్, విత్ ఇన్ ద స్టేట్ ఆర్ అదర్ స్టేట్. బీహార్లో అయితే 2 లక్షలు అంత పైన ఉంటే బీహార్లో ఈవే బిల్ తీయచ్చు. 2 లక్షల పైన ఉంటే ఈవే బిల్ తీయచ్చు. అదే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అయితే 1 lakh పైన ఉంటే ఈవే బిల్ తీయచ్చు. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. అదే మిజోరాంలో అయితే 10,000 పైన ఉంటే మిజోరాంలో మనం ఈవే బిల్ తీయచ్చు. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఈవే బిల్ అవసరం లేదు. ఓకే స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ నోటిఫైడ్ Madhya Pradesh and state government have notified that an EVA bill is not required for the intra-district movement of goods. అంటే విత్ ఇన్ ద స్టేట్లో మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఈవే బిల్ తీయాల్సిన అవసరం లేదని అక్కడ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఈవే బిల్ ఇన్వాయిస్ వాల్యూ ఇంట్రాస్టేట్ మూవ్మెంట్ బీహార్లో 2 lakhs అబో, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ 1 lakh అబో, మిజోరాం 10,000 అబో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైర్డ్. ఈవే బిల్స్లో 2 parts ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఏం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, పార్ట్ బిలో ఏ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఓకే సో కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. పార్ట్ ఏలో ఈడబ్ల్యూబి అంటే ఈవే బిల్ అని అర్థం. -01 డీటెయిల్స్ టు బి ఫిక్స్డ్. జిఎస్టిఎన్ ఆఫ్ రెసిపియంట్ అంటే మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో అతని డీటెయిల్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే అతని జిఎస్టీ నెంబర్ రిజిస్టర్డా అన్రిజిస్టర్డా అనేది మెన్షన్ చేయాలి. ప్లేస్ ఆఫ్ డెలివరీ అంటే పిన్ కోడ్, అతని ఏ ప్లేస్ అనేది పిన్ కోడ్ డెలివరీ చేయాలి. ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ ఆ డేట్, ఏ డేట్లో ఏ ఇన్వాయిస్ నెంబర్ మీద ఏ చలాన్ నెంబర్ మీద మనం పంపిస్తున్నాం అనేది మెన్షన్ చేయాలి ఇన్వాయిస్లో. వాల్యూ ఆఫ్ గూడ్స్, ఎంతకు సేల్ చేస్తున్నావు, ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నావు. అప్ టు 5 crores ఉంటే 2 digits, అప్ టు 5 crores అబోవ్ 5 crores ఉంటే 4 digits. హెచ్ఎస్ఎన్ కోడ్ మెన్షన్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, ఓకే
నీ సరుకు ఎవరైతే తీసుకొని పోతున్నాడో అతను త్రూ ఎలా రైల్వేనా లేదంటే ఎయిర్ లైక్ విమానం ద్వారానా లేదంటే ట్రక్ ద్వారానా ఏ విధంగా పంపిస్తున్నావు, డాక్యుమెంట్ నెంబర్, రీజన్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో ఏ దానికి పంపిస్తున్నాం, సేల్ మీద పంపిస్తున్నాం. ఇవి పార్ట్ ఏలో ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్. పార్ట్ బిలో ఎవరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి? మీకు సప్లయర్కి బయ్యర్కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు, అతని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. పార్ట్ బి డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బై రోడ్, ఎయిర్ ఆర్ రైల్ ఆర్ షిప్. డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్, వెహికల్ నెంబర్ ఎవరిది, ట్రాన్స్పోర్టేషన్ ఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ది ట్రాన్స్పోర్టర్ ఆర్ డీలర్. ఈ పార్ట్ బిలో ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉంటాడో, లారీనా లేదంటే కారా లేదంటే రైలా లేదంటే విమానమా, ఓకే, లేదంటే షిప్పా, వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి పార్ట్ బిలో. పార్ట్ ఏలో రిసిపియంట్ డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఉంటాయి. హూ మస్ట్ జనరేట్ ఇవే బిల్, ఎవరు తీయచ్చు? కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్. వెన్ ద కన్సైన్మెంట్ ఈస్ కాస్డ్ బై ఎ రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్. Consignee, when the consignment is caused by a registered person as the consignee. Where goods are supplied by an unregistered person as the consignor or unregistered recipient. ఇప్పుడు కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరుమా? హూ ఇస్ ద కన్సైనీ, హూ ఇస్ ద కన్సైనర్? రేపు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలా. కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు? చెప్పండి చెప్పండి గైస్. నో ఐడియా? కన్సైనర్ అంటే సప్లయర్ సార్. వెరీ గుడ్. కన్సైనీ అంటే రిసీవర్. వెరీ గుడ్, సూపర్. When goods are transported by a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, air, supplier or recipient of the goods should generate the e-way bill. సో కన్సైనీ అయినా జనరేట్ చేయొచ్చు, కన్సైనర్ అయినా జనరేట్ చేయొచ్చు ఈ వే బిల్ని. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. కన్సైనర్ రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ రిజిస్టర్డ్ రిసిపియంట్, రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ కన్సైనర్ ఆర్ కన్సైనీ. Validity of e-way bill. The validity of the e-way bill is fixed as 1 day for every 200 kilometers. As part, therefore, the validity can be expended online before the expiry. ఇప్పుడు ఒక రోజుకి 200 కిలోమీటర్స్, ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా కావచ్చు. The e-way bill with a consignment should have the latest vehicle number which is carrying the consignment. The contents of part A of the form EWB 01 can't be edited or modified once generated. Part B can be updated with the vehicle details or airway bill. చూడండి, ఇప్పుడు ఒక వెహికల్లో ఒక లారీలో మీరు సరుకు తీసుకొని వెళ్తున్నారు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి. ఓకే, ఆ లారీ మధ్యలో ప్రాబ్లం వచ్చింది, ఆగిపోయింది. అంటే నువ్వేమో ఈవే బిల్లో 200 కిలోమీటర్స్ ఈవే బిల్ తీసుకున్నావు, అదేమో చెడిపోయింది. ఇప్పుడు 1 డే ఎక్స్ట్రా అవుతుంది. మీరు ఒక రోజు ఆర్ 2 days ఇంత అని పెట్టుకున్నారు, అది మీరు చెడిపోయింది ఆ వెహికల్, దానికి రీచ్ కాలేదా, ఎలా వేస్తారు అప్పుడు? ఆల్రెడీ ఈవే బిల్ రిలేట్ అయింది. పార్ట్ ఏని మనం ఎడిట్ చేయలేము, అది ఫిక్స్డ్. సప్లయర్ కస్టమర్ డీటెయిల్స్ ఫిక్స్డ్, రిసిపియంట్. కానీ పార్ట్ బి మార్చచ్చు, ఎందుకంటే లారీ చెడిపోయింది కాబట్టి ఆ లారీ ప్లేస్లో వేరే లారీని తీసుకొచ్చి ఆ స్టాక్ అంతా ఆ లారీలోకి పంపిస్తారు. ఆ లారీ యొక్క ప్రజెంట్ ఏ లారీలో అయితే పంపిస్తున్నారో ఆ లారీ యొక్క డీటెయిల్స్, ఓల్డ్ డీటెయిల్స్ తీసేసి ఈ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. కాబట్టి పార్ట్ బిని ఎడిట్ చేయొచ్చు, మనం అప్డేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. సో ప్రతి ఒక రోజు పెరిగింది అంటే 100 కిలోమీటర్స్ మనము ఎక్స్టెండ్ చేసుకోవాలా పోర్టల్లో వెళ్ళి. కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్. సో అది ప్రతి రోజుకు 100 కిలోమీటర్స్. ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పచ్చు. సో పార్ట్ బి, పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్, ఎయిర్వే బిల్ అప్డేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ చూడండి. ఇప్పుడు గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఇప్పుడు దక్సిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్ ఇస్ సప్లయర్, మురుగన్ ట్రేడర్స్ రిసిపియంట్.
ఎవరి ద్వారా పంపిస్తున్నాం? ఆర్లీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా దక్షిణ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మురుగన్ ఉన్న ఏరియాకి స్టాక్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ద ఫామ్ EWB-01 పార్ట్ A బై ది సెల్లర్. ఓకే, ఎవరైతే స్టాక్ పంపిస్తున్నారో ఆ సప్లైర్ ద్వారా ఫస్ట్ పార్ట్ A ఫిల్ చేయడం జరుగుతుంది. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ B బై ది ట్రాన్స్పోర్టర్. సో పార్ట్ B అనేది మనం ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. తర్వాత ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్, కస్టమర్. ముగ్గురు వెళ్తుంది నెంబర్, ఒక నెంబర్ వెళ్తుంది. ఆ నెంబరు ఎవరు యాక్సెప్ట్ చేయాలా? కస్టమర్ యాక్సెప్ట్ చేయాలా. ద ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. అతను యాక్సెప్ట్ చేయాలి. అతను యాక్సెప్ట్ చేస్తే గూడ్స్ ఆర్ డెలివర్ టు ది కస్టమర్. ఫైనల్గా ఆ గూడ్స్ అనేది ఫైనల్గా కస్టమర్కి రీచ్ అవుతుంది. పోర్టల్ ఈ విధంగా తీసుకుంటుంది. పోర్టల్ ఈ విధంగా ఐడెంటిఫై చేసి డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, దీన్ని ఈవే బిల్ అంటారమ్మా. నెక్స్ట్ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈవే బిల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్గా ఈ ఇన్వాయిస్ ముందు తెలుసుకునే ముందు ఇన్వాయిస్కి బిల్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇన్వాయిస్ అంటే ఏంటి, బిల్ అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్వాయిస్? ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ది సెల్లర్ టు ఎ బయ్యర్ లిస్టింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ starting the sum of before the payment is made. A paper recipient from a store or an online record from an e-tailer. ఓకే, ఒక ఇన్వాయిస్ మనం జనరేట్ చేస్తున్నామంటే ఎవరికి? కస్టమర్కి. దాంట్లో ఏముంటాయి డీటెయిల్స్ అంటే ఆ ఐటమ్స్ నేమ్స్ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ప్రైస్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ట్యాక్స్ ఎంత, ఏ కస్టమర్కి మనం పంపిస్తున్నాం స్టాక్ అనేదాన్ని ఇన్వాయిస్ అంటాం. ₹1,00,000 సరుక, 2,00,000 సరుక, ఏ కస్టమర్కు ఏ డేట్లో ఏ ఇన్వాయిస్ నెంబర్ మీద మనము లోకల్గానా నాన్ లోకల్గానా ఎంత వాల్యూకి సంబంధించిన ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నాము, దాన్నే పర్టికులర్ ఇన్వాయిస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్స్ తెలుద్దాం ఇన్వాయిస్కి బిల్కి. సో బిల్స్ అంటే ఏంటి, ఇన్వాయిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు ఒక ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవుతారండి, ఆఫ్లైన్. మీకు కోర్స్ ఫీజు 10,000 చెప్తారు. 10,000 చెప్పినప్పుడు ఆ 10,000ని 3 ఇన్స్టాల్మెంట్గా మీరు పే చేస్తారు. అప్పుడు వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో మీకు బిల్ ఇస్తారా, ఇన్వాయిస్ ఇస్తారా? చెప్పండి చెప్పండి అమ్మా. బిల్ ఇస్తారు సార్. బిల్ అంటే దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఉండదు సార్. ఎంత ఉంటుంది? ఎంత పే చేసామన్నదే ఉంటుంది సార్. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. ఆప్షనల్ ఆర్ యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. సో అంటే ఏంటి? మీ పేరు, ఈరోజు జాయిన్ అయ్యారు, డేటు, ఇన్స్టిట్యూట్ పేరు, సో 3,000 పే చేశారు, అంతే. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, దాన్ని బిల్ అంటారు. అదే మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, లేదంటే ఒక రీటైల్ షాప్కి వెళ్ళారు, 100 రకాల ఐటమ్స్ని పర్చేజ్ చేశారు. సో వాళ్ళు బిల్ ఇస్తారా, ఇన్వాయిస్ ఇస్తారా? ఇన్వాయిస్ ఇస్తారు. ఇన్వాయిస్ అంటే ఏంటి? నువ్వు 50,000కో 1,00,000కో నువ్వు పర్చేజ్ చేసింటావు. ఏ ఐటము, ఎంత క్వాంటిటీ, ఎంత రేటుకు నువ్వు కొన్నావు అంటే దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంటైన్స్ కస్టమైజేషన్, మేక్స్ యూజెస్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు కంటెంట్లో. తర్వాత యూనిక్ నెంబర్. గివింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ యాజ్ దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పస్. బిల్ అన్నా అనుకోండి, ఆ బిల్లు మీరు ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. కొన్నారు, సరుకులు కొన్నారు, 500, 1000 రూపాయలు కొన్నారు, ఆ బిల్లు తీసుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత పడేస్తారు. అది అంత లీగల్ పర్పస్ కాదు, అంత వ్యాలిడిటీ కాదు. అది ఏదో ఒక నెంబర్తో ఇచ్చి ఉంటారు. కానీ ఇన్వాయిస్ సరికి వస్తే ఏంటి?
కంపల్సరీగా దాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. ఇక్కడ ఏం చేస్తారు, ఆ ఇన్వాయిస్ ని మీరు సపరేట్ గా ఎంత పర్చేజ్ చేశారో మీరు టాలీలో దాన్ని టైప్ చేసి పెట్టుకుని జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటారు. ఏ నెలలో ఎంత వాల్యూకి సంబంధించిన గూడ్స్ నేను పర్చేజ్ చేశాను లేదంటే సేల్ చేశాను, ఆ ఇన్వాయిస్ జాగ్రత్తగా పెట్టుకుంటారు. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్స్టాంట్లీ డన్. ఓకే, నువ్వు ఇన్స్టాల్మెంట్లో పే చేసావు, 3,000 ఫస్ట్ పే చేసావు, అది ఇన్స్టాంట్లీ డన్ నార్మల్గా. కానీ ఇన్వాయిస్ వస్తే అప్పులు జరుగుతాయి. మేక్స్ యూజ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ అంటే అప్పులు కొద్ది రోజుల తర్వాత ఇస్తారు. తర్వాత పర్పస్, ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, జస్ట్ ఓకే 10,000లో 3,000 ఇచ్చినాడు అని సింపుల్గా ఒక బిల్ ఇచ్చేసి పంపించేస్తాం. హోటల్ వెళ్తారు, హోటల్ 50 రూపాయలు 100 రూపాయలు మీరు టిఫిన్ తీసుకుంటారు, అది జస్ట్ ప్రూఫ్. ఓకే, దోశ కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా, చపాతి కావాలన్నా అనేది జస్ట్ ప్రూఫ్. కానీ ఇన్వాయిస్కి వస్తే ఇట్ ఈస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. ఇది లీగల్, పలానా వ్యక్తి ఇంత పలానా వ్యక్తికి సేల్ చేశాడు అనేది లీగల్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? పోర్టల్ ఇంపార్టెంట్. ఐఆర్పి ఐఆర్ఎన్ గురించి మీరు తెలుసుకోవాలి. జిఎస్టీ పోర్టల్ ఏం చేస్తుందంటే, సో ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ టు పర్ఫార్మ్ based activities. GSTN is the backbone of the GST portal, which acts as a medium of interaction between the taxpayers and government. సో ఎవరైతే రెగ్యులర్ డీలర్స్ ఉంటారో, ఎవరైతే కాంపోజిషన్ డీలర్స్ ఉంటారో, ఎవరైతే ఎంత సేల్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ చేస్తున్నారు అనేది జిఎస్టీ ఒక ఐడెంటిఫికేషన్, జిఎస్టీ లాగిన్ నెంబర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి వస్తే registration is instrumental in validating cases using the GST ecosystem. The IRP generates invoice evidence. Okay. Sir, slide. Upload చేద్దాం. మిగతా వాళ్ళకి కనపడుతుందా? Sir, slide ఏం మారలేదు సార్. మరి ఏం కనపడుతుందా? కనపడుతుందా? బిల్స్ దగ్గరే ఉంది సార్, బిల్స్ వర్సెస్ ఇన్వాయిస్ దగ్గర. బిల్స్ ఇన్వాయిస్ సవింగ్ కనబడతలేదు. కనిపించట్లేదు. లేదు సార్. కనిపించలేదు. వీడియో కట్ అయినట్టు వస్తుంది సార్. కనపడుతుందా? నో సార్. జస్ట్ లిజన్. పీపీటీ మన గ్రూప్ లో పంపిస్తాం. ఓకేనా? అయ్యా వాయిస్ బ్రేక్ అవుతుంది. నో సార్, రావట్లేదు. వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినిపించట్లేదు. సో ఈ టాపిక్ టుమారో డిస్కస్ చేద్దాంలే.